సమీరా, టెన్షన్ పడకు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. కానీ నిజాన్ని నువ్వు ఎక్కువ కాలం దాయలేవు. టేక్ కేర్. ముందిదంతా ఎలా జరిగిందో తెలుసుకో. ఏమోనే, అసలు నాకంతా ఒక మాయలాగా ఉంది. అనుకోకుండా సంజయ్ ఏదో అర్జెంట్ పనంటూ యుఎస్కి వెళ్ళాడు. తను రావడానికి ఒక 1 వీక్ పడుతుందని చెప్పాడు. ఇలా నన్ను వదిలేసి వెళ్తున్నందుకు ఎంతో బాధపడుతూ వెళ్ళాడు. ఇప్పుడు సంజయ్ని ఎలా ఫేస్ చేయాలి? అసలు సంజయ్కి ఏమని చెప్పాలి? ఐ జస్ట్ ఫీల్ లైక్ థ్రోయింగ్ మై సెల్ఫ్ అండర్ సమ్ బ్లడీ డామ్ ట్రైన్. సమీరా అక్కడి నుండి కంగారుగా బయలుదేరుతుంది. డాక్టర్ నవ్య మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. వెంటనే తన ఫ్రెండ్ రమ్యకి కాల్ చేస్తుంది. హలో హలో రమ్య, బ్రేకింగ్ న్యూస్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏమైంది? ఎందుకంత ఆనందం? సమీరా గురించే. అసలు ఆ బండదాన్ని ఏం చూసి సంజయ్ వాళ్ళ నాన్న కోరి చేసుకున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిన్ననే కదా దాని పెళ్లికి ఇద్దరం వెళ్ళాం. దాని లైఫ్ ఇంకా సెటిల్. నువ్వు తనకన్నా అందంగా ఉన్నావు. ఉపయోగం ఏంటి? సంజయ్ని నువ్వు ట్రై చేస్తే తాను పెళ్లి చేసుకుంది. నువ్వేమో ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఛాన్స్ పోలేదు, ఇంకా ఉంది. ముందు చెప్పేది విను. సమీరా నా దగ్గరకొచ్చింది. ఉత్తినే రాలేదు, కడుపులో బిడ్డతో సహా వచ్చింది. ఇప్పుడు సమీరాకి 4th మంత్ ప్రెగ్నెన్సీ. వాట్? ఏం మాట్లాడుతున్నావే? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ విషయం సంజయ్కి తెలుసా? సమీరా ప్రెగ్నెన్సీ విషయం నాకు మాత్రమే తెలుసు. నన్ను ఇప్పటి వరకు ఎప్పటికీ ఈ విషయం చెప్పొద్దు అని తెగ బతిమిలాడింది. పాపం సంజయ్ పోయి పోయి దీన్నెందుకు చేసుకున్నాడో నాకు అర్థమే కావట్లేదు. అయినా సమీరా కూడా మనకి తెలియకుండా చాలా స్టోరీసే నడిపినట్లుంది. ఎనీవే, ఇది నాకొక గోల్డెన్ ఛాన్స్. వావ్, కంగ్రాట్స్. ఇప్పుడేం చేయబోతున్నావు? సంజయ్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. కొన్ని లక్షల కోట్లకు వారసుడు. ఈ విషయం తెలిసిందంటే పాపం సంజయ్. ఇదే నాకు సరైన అవకాశం. ఇప్పుడు నేను వేసే ప్లాన్తో సమీరా అవుట్. ఏంటి, సంజయ్తో అంతా చెప్పేస్తావా? ఖచ్చితంగా అతను సమీరను వదిలేస్తాడు. వెయిట్ అండ్ సీ. నువ్వు ఊహించని ట్విస్టులతో సంజయ్ని నేను ఎలా అయినా నా వాణ్ణి చేసుకుంటాను అని రమ్య ఫోన్ కట్ చేసి తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని ఎలా అయినా సంజయ్ అండ్ ఫ్యామిలీకి, సమీరా తండ్రి గోపాల్కు వెళ్లేలా చేయాలనుకుంటుంది. వేరొక న్యూ నెంబర్ నుంచి గోపాల్ అండ్ సంజయ్కి విశ్వేశ్వరరావుకి వాట్సాప్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని పంపుతుంది. హాస్పిటల్ నుండి బయలుదేరిన సమీరా ఇంటికి చేరుకుంటుంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే పాకెట్ FM ని డౌన్లోడ్ చేసుకోండి. వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ రంగీలా.